హాయ్ అండి. అందరికీ నమస్తే. మీకు మన స్టోరీస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ మాకెంతో మోటివేషన్‌గా ఉంటుంది. ధన్యవాదాలు. స్టోరీలోకెళ్ళిపోదాం. రమ ఉదయమే సూర్యుడు రావటానికి ముందే 5 గంటలకు నిద్ర లేచి ఇల్లు వాకులు శుభ్రం చేసి స్నానం చేసి పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. పూజ తర్వాత వెంటనే వంటగదిలోకి వెళ్ళి టీ తయారు చేసి పిల్లల్ని స్కూల్కి పంపించడానికి వాళ్ళ నిద్రలో నుండి లేపి తయారు చేసిన టీని భర్తకు అత్తమామలకు ఇచ్చి పిల్లల్ని స్కూల్కి రెడీ చేసింది. వారికి వేడివేడి ఇడ్లీలు వేసి ఇచ్చింది. పిల్లలు టిఫిన్ చేయడం అయిపోయాక స్కూల్ బస్ రావడంతో స్కూల్ బస్సులోకి పిల్లల్ని ఎక్కించడానికి వెళ్ళి తిరిగి వచ్చి టేబుల్ పైన ఉన్న పిల్లలు తిన్నటువంటి ప్లేట్స్ అన్నీ కడిగింది. అలాగే భర్తకు అత్తమామలకు తాగినటువంటి టీ కప్పులను తీసుకుని వెళ్ళి సింకులో వేసింది. ఆఫీస్కి వెళ్ళే టైం అయ్యింది. భర్తకు కావలసిన వస్తువులన్నింటినీ అందుబాటులో ఉంచి అతనికి తినడానికి జొన్న రొట్టెలు చేయటం మొదలుపెట్టింది. ఇంతలో ఆడపడుచు వచ్చి తనకి కాలేజీకి లేట్ అవుతుంది, టిఫిన్ పెట్టమని తొందర పెట్టింది. తనకు వేడివేడి ఇడ్లీలు తీసి ఇచ్చింది. పెంకు పైన ఉన్న రొట్టె మాడిపోతుంది. ఏమైనా హడావుల్లో చేయి కాల్చుకుంది. చేయి కాలినా కూడా అది రోజు జరిగే పనే అనుకుని ఆ నొప్పిని భరించి ఇడ్లీ ఆడపడుచుకి ఇచ్చి పంపించింది. భర్తకు జొన్న రొట్టెలు వేసి డైనింగ్ టేబుల్ పైన పెట్టి వడ్డించింది. 9 గంటల కల్లా ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి అత్తమామల కోసం జొన్న రొట్టెలు వేసి వారికి వడ్డించింది. వారు తినేలోపు వంటగదిలోకి వెళ్ళి కిచెన్ అంతా శుభ్రం చేసుకుని గిన్నెలు తోమేసింది. అప్పటికి టైం 10 అయిపోయింది. వాషింగ్ మిషన్లో బట్టలు వేసి తాము తినడానికి వెళ్తుంది. ఇంతలో బెల్ మోగింది. ఎవరా అని చూస్తే తన పెద్ద ఆడపడుచు పిల్లలతో సహా ఇంటికి వచ్చింది. వారికి టిఫిన్లు చేసి ఇచ్చింది. అప్పటికే టైం 11:30 అయ్యింది. ఇంకా పిల్లలకు మధ్యాహ్నం భోజనం తయారు చేయాలని వంటింట్లోకి వెళ్తూ ఉండగా ఆడపడుచుకి మంచి రుచికరమైన భోజనం వండిపెట్టు అని అత్తగారి పిలుపు. దాంతో ఆడపడుచుకి స్పెషల్గా వంటలు చేసింది. ఈలోపు టైం 1 గంట అయిపోయింది. పిల్లలు స్కూల్ నుండి వచ్చేసి మొహం కాళ్ళు చేతులు కడుక్కుని బట్టలు మార్చుకుని తర్వాత వారికి అన్నం తినిపించింది. తర్వాత కొద్దిసేపటికి కాలేజ్ నుండి ఆడపడుచు మరిది వచ్చేశారు. వారికి భోజనం వడ్డించి వాళ్ళు తినేసరికి టైం 3 అయ్యింది. ఆకలిగా అనిపించడంతో తిందామని టేబుల్ పైన వాటిని మూతలు తీసి చూసింది. గిన్నెలన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఆ గిన్నెలన్నీ తీసి మళ్ళీ కిచెన్ని శుభ్రం చేసి గిన్నెలు కడుగుతూ ఉండగా భర్త వచ్చాడు. ఆమెను పిలిచి నాకు చాలా ఆకలిగా ఉంది, తొందరగా భోజనం పెట్టు అన్నాడు. ఆ గిన్నెలు అక్కడే పెట్టేసి చేతులు కడుక్కుని భర్తకు చపాతీ పిండి కలిపి చపాతీలు వేసి ఇంకో స్టవ్ పైన ఆకుకూర వండి భర్తకు వడ్డించింది. అప్పుడు భర్త నువ్వు కూడా నాతో పాటు తిందువు అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. పొద్దుటి నుండి ఏమీ తినకపోవడంతో భర్త పక్కన కూర్చుంది. భర్త ప్రేమతో ఒక ముద్ద తినిపించగానే కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చాయి. అప్పుడు భర్త ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆమె మనసులో ఇలా అనుకుంది, ఆయనకేం తెలుసు అత్తగారి ఇంట్లో ఇంత పని చేసిన తర్వాత ఒక ముద్ద తినడానికి దొరుకుతుందని. కానీ అందరూ ఇంట్లో తినేసి ఊరుకునే కూర్చుంటున్నావు కదా, ఇంకేం పని చేస్తున్నావు అని అంటారు అని అనుకుని భర్త దగ్గర ఏమీ అనలేదు అని సమాధానం చెప్పుకుంది మనసులో. అప్పుడు భర్త మనసులో ఈ ఆడవాళ్ళు అంతే, ఎంత తెలివి తక్కువ వాళ్ళు, కారణం లేకుండా ఊరికనే ఏడుస్తూ ఉంటారని అనుకున్నాడు. మనసులో జాబ్ చేయకుండా ఇంటి దగ్గర ఉండి అన్ని పనులు చూసుకుంటూ అందరి బాగోగులు చూసుకుని జీతం భత్యం లేని స్త్రీ, ఒకే ఒక జీవి స్త్రీ, కూతురుగా భార్యగా కోడలిగా వదినగా తల్లిగా ఇలా అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ప్లీజ్ రెస్పెక్ట్ మీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ స్టోరీ నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి మరో మంచి స్టోరీలో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్లో చాలా మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. ఏమైనా తప్పులుంటే క్షమించండి.